సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో అభిమానులను అలరిస్తున్న నటి. మనసులో మాట మీడియా ముందు బయటపెట్టడంలో ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఎవరైనా. ఎంత పెద్ద విషయమైనా చిన్న విషయమైనా మనసులో ఏమాత్రం దాచుకోకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ సొట్టబుగ్గల సుందరి రూటే సపరేటు. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ ఎట్టకేలకు లక్కీ ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బీతో జోడీ కట్టి పింక్ మూవీతో తన ఫేట్ మార్చేసుకుంది. అయితే ఈ సినిమా ఇటీవల ఢిల్లీలో షూటింగ్ జరిగింది. తాప్సీ పుట్టి పెరిగింది కూడా ఢిల్లీలోనే. దీంతో షూటింగ్ కు పెద్దగా ఇబ్బంది పడలేదు. బిగ్ బి సరసన నటించడంతో ఆల్మోస్ట్ పింక్ సినిమాతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుందని సినీ జనాలు అనుకుంటున్నారు. పింక్ లో తాప్సీ నటించిన పాత్రకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ నటన బాగుందని అభిమానులు ఆడియన్స్ కి కితాబునిచ్చేశారు. పింక్ సినిమాలోని కొన్ని సీన్లు అచ్చుగుద్దినట్లుగా రియల్ లైఫ్ లోనూ జరిగాయట. అంతేకాదు సినిమాకు తాప్సీ నిజ జీవితానికి పోలికలున్నాయని అంటుందట. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సొట్టబుగ్గల సుందరిని ఒంటరిగా వెళ్లినప్పుడు చాలా మంది మగాళ్లు తినేసేలా చూశారట. మరికొందరు తాకడానికి ప్రయత్నించారట. ఇంకొందరైతే డబుల్ మీనింగ్ డైలాగులతో వేధించారట. అయితే ఇవన్నీ పుకార్లేనని కొందరంటుంటే సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఇవన్నీ తాప్సీ చెబుతుందని జనాలు అనుకుంటున్నారు. ఇంకొందరైతే అవును తాప్సీ చెప్పింది నిజమే, రియల్ లైఫ్ లో జరిగాయంటూ ఇంకొందరు అంటున్నారు.